స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. ఈ నెల 26న గోవా గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గెహ్లోట్ ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకారానికి తరలివెళ్లిన అశోక్ గెహ్లోట్ అభిమానులు, టీడీపీ నాయకులు. ఎనిమిది మంది వ్యక్తుల నుండి 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న భోగాపురం పోలీసులు. మీడియా ముందు నిందితుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ వక్కుల్ జిందాల్. పీఎం జన్మాన్ గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి. పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం. ఇక వివరాలకు వెళ్తే, ఈ నెల 26వ తేదీన గోవా గవర్నర్గా మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గెహ్లోట్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి గోవా ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే సమాచారం ఇవ్వడంతో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గెహ్లోట్ టీడీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పాలిట్ బ్యూరో సభ్యుడిగా పదవికి రాజీనామా చేశారు. అశోక్ గెహ్లోట్ రాజీనామాను టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంగీకరించడంతో అశోక్ గెహ్లోట్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు తేటతెల్లమైంది. అయితే 26వ తేదీన అశోక్ గెహ్లోట్ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే గోవా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తమ ప్రీతమ నాయకుడు అశోక్ గెహ్లోట్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండడంతో ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా కళ్ళతో చూడాలనే అభిమానులు, నాయకులు విజయనగరం నుంచి గోవాకు పయనం అవుతున్నారు. గవర్నర్ పదవి ప్రమాణ స్వీకారం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కనుక ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు తక్కువ మందికి మాత్రమే అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. కనుక అశోక్ గెహ్లోట్ కుటుంబ సభ్యులు కాకుండా సుమారు 70 మందికి మాత్రమే పాస్ ఇచ్చే అవకాశం ఉంది. కనుక విజయనగరం నియోజకవర్గం నుంచి 70 మంది మాత్రమే ఉంది. తమ అభిమాన నాయకుడు ప్రమాణ స్వీకారంలో పాల్గొని అభిమానం చాటుకునేందుకు పోటీ పడుతున్నారు. దీంతో ఎవరికి వారు ప్రయాణానికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే గోవా ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు 70 మంది ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గెహ్లోట్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గవర్నర్ హోదాలో ఆయనకి ప్రోటోకాల్ ఏర్పాట్లను గోవా ప్రభుత్వం చేయవలసి ఉంది. దీంతో అశోక్ గెహ్లోట్ వినియోగించే వాహనం అతనికి అనుకూలంగా ఉండే విధంగా గోవా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా అత్యాధునీకరణ టెక్నాలజీతో మార్కెట్లోకి దిగిన EV9 అధునాతన ఎలక్ట్రానిక్ కారును ట్రయల్స్ నిమిత్తం ఈరోజు ఉదయం అశోక్ బంగ్లాకు పంపించారు. అశోక్ గెహ్లోట్ పరిశీలించి తర్వాత ఆయన సూచన మేరకు ప్రత్యక్ష చర్యలు చేపట్టేందుకు గోవా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తుంది. గోవా గవర్నర్గా ఈ నెల 26వ తేదీన మన జిల్లా వాసి పదవి బాధ్యతలు చేపడుతూ ఉండడంతో విజయనగరం వాసులు అశోక్ గెహ్లోట్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విజయనగరం పురపాలక సంఘానికి అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఇప్పటికే 269 పనులకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని కమిషనర్ నల్లయ్య తెలియజేశారు. వాజీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేసేందుకు నేషనల్ హెల్త్ మిషన్, నేషనల్ గ్రీనరీ, 15వ ఆర్థిక సంఘం, స్వచ్ఛాంధ్ర, మున్సిపల్ జనరల్ నిధులతో పట్టణంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం 26 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామన్నారు. 269 పనుల్లో ఇప్పటికే కొన్ని పనులు గ్రౌండ్ స్థాయిలో పనులు ప్రారంభించామన్నారు. ఇంకా క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి తర్వాత పనులు చేపడతామని పేర్కొన్నారు. మేము మా మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్తోని, అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు, అలాగే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, అలాగే నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్, అలాగే స్వచ్ఛాంధ్ర మిషన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఫండ్స్తో దాదాపు 249 పనులు మంజూరు చేయడం జరిగింది. 26,89,00,000తో. ఇప్పుడు 22 పనులు 91 లక్షలతో ప్రోగ్రెస్లు ఉన్నాయి. మిగతావన్నీ కూడా టెండరింగ్ అయ్యి గ్రౌండింగ్ సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా మీ అందరికీ తెలుసు, ఎక్కడా లేని విధంగా ప్రతి వార్డులో కనీసం 20 లక్షలు పనులు అయితే మేము జనరల్ ఫండ్ నుంచి మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా గ్రౌండ్ చేయాల్సి ఉంది. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే, ఈ పనులన్నీ పూర్తి అయితే ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నీడ్ బేస్డ్ వర్క్సే. ఎంతో కాలంగా జనాలు ఎదురు చూస్తున్నవి. ఆ డ్రైను, ఆ రోడ్ వేయడం వల్ల ఎంతో లబ్ధి కలుగుతుంది.
అలాగే ఈ పారిశుధ్యం, మా పారిశుధ్య నిర్వహణ, అలాగే స్ట్రీట్ లైటింగు, మంచినీటి సరఫరా కూడా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా ఈ సర్వీసులన్నీ కూడా మరింత మెరుగ్గా అందించడానికి ప్రయత్నాలు చేస్తుంది మా సిబ్బంది, మా అధికారులు అందరం కలిసి. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని మేము రోడ్డు వేస్తే ఆ రోడ్డు మీద వాహనాలు ఒక 2 రోజులు ఆగాలి, వెంటనే సీసీ రోడ్డు వేస్తే దాని మీద మా వెహికల్స్ని తిప్పేయటం, లేదంటే డ్రైన్ కడుతుంటే నీరు వదిలేయటం, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఒక 2 రోజులు 3 రోజులు మా నగరపాలక సంస్థ కోఆపరేట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ ప్రజల సొమ్ముతో వేస్తున్నది, ప్రజల కోసం వేస్తున్నది, ఇది 10 కాలాల పాటు మన్నే విధంగా అందరూ సహకరించాలని కోరుతున్నాను. పాత మహారాజా ఆసుపత్రి వద్ద ఉన్న రైతు బజారు ప్రభుత్వ స్థలమా లేక ప్రైవేటు స్థలమా అధికారులు విచారణ చేసి బహిర్గతంగా చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. నగరంలోని ఎల్బీజీ భవన్లో ఈరోజు సిపిఎం నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ స్థలం ప్రజలకే చెందాలని ఆయన అన్నారు. సిపిఎం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రజా సంఘాల పోరాట ఫలితమే రైతు బజార్లోని రైతులకు ప్రత్యామ్నాయంగా దాసన్నపేట రైతు బజార్ వద్ద స్థలం చూపించారని చెప్పారు. రైతుల పక్షాన సిపిఎం పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు, టీవీ రమణ పాల్గొన్నారు. ప్రజల కోసం ఇవ్వమంటారు, ప్రజల కోసం ప్రాణాలు ఇస్తామని చెప్తారు. ఎందుకని మాట్లాడలేదు? ఇప్పుడు ప్రజల ఆస్తి లూటీ అయిపోతుంది. జిల్లా కేంద్రం ఇక్కడ ఏం ఉండదు. భవిష్యత్తులో ఇల్లులు కావాలంటే జనరేషన్ పెరుగుతుంది, ఇంకా పిల్లలు వస్తారు, పెద్దోళ్ళు అవుతారు, అనేక రూపాయలు ఇల్లు కావాలి, అనేక కార్యాలు కావాలి. ఒకటి వాళ్ళు స్వాధీనం చేసుకుంటే ఇక్కడ భూముల పరిస్థితి ఏంటి, రానున్న భవిష్యత్తు ఏమిటి పరిస్థితి? కాబట్టి ఈ రకంగా ప్రజాధనము, ప్రజా ఆస్తులు లూటీ చేసి కొంతమంది కార్పొరేట్లు, కొంతమంది శక్తులు, వ్యక్తులు కలిసి దీన్ని లూటీ చేస్తున్నారు. అందుకని వీళ్ళందరికీ కూడా ఒకటే, జెండాలు ఏమైనా, రాజకీయాలు ఏమైనా, ఎవరు అధికారులు ఉన్నా వాళ్ళ ప్రయోజనాలు ఇందులో కనబడుతుంది తప్ప ఇక్కడ విజయనగరం పట్టణం, విజయనగరం జిల్లా వాళ్ళ ప్రజల తల ప్రయోజనాలు ఎవరు చూడడం లేదు, కాపాడడం లేదు. కాబట్టి ఇది చాలా పెను ప్రమాదం ఈ జిల్లాకి, జిల్లా హెడ్ క్వార్టర్కి ఉంది. అందుకని ఈరోజు కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం, ఇవాళ రామభద్రపురం కొట్టకి రెవెన్యూ పరిధిలో 365 ఎకరాలు భూమి తీసుకున్నారని, భూమి అక్కడ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎవరు చెప్పలేదు, ఎవడో బుల్డోజర్ పెట్టి సాల్వ్ చేస్తున్నాడు. గిరిజన భూములవి, పట్టాలోని భూములవి అడిగితే అక్కడ నోటిఫికేషన్ లేదు, ఎవరికి తెలియదు, ఏదో ప్రశ్నలు వస్తే చూసాం. అంటే ఈరోజు పూర్తిగా అడ్డగోలుగా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఈ భూములన్నీ కార్పొరేట్లకి, పెత్తందారులకి, అధికారం ఉన్న వాళ్ళకి, ప్రస్తుతం ఉన్న నాయకులకి, మినిస్టర్లకి వేలపరం అయిపోతుంది. ఇది మా ఆవేదన. కాబట్టి ఈరోజు మేము పత్రికాముఖంగా చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు దాని మీద నిజ నిర్ధారణ జరగాలి, దాని సంగతితో తేల్చాలి, ఆ రకంగా ఏ రకంగా దానికి హక్కు ఉందో చెప్పాలి, మీరు వివరించాలి. ఎందుకంటే అనేక యాక్ట్లు, అనేక రూల్స్, మన పద్ధతులన్నీ మనం చూస్తే పూర్తిగా అది ప్రభుత్వపరం, ప్రజలపరమైన ఆస్తి అని ఖచ్చితంగా. ఆ రకమైన ఆస్తి ఈరోజు ఎలాగా మారింది? మరి ఆ రోజు నుండి ఈ రోజుకి 26 సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నారు? మీకు గతంలో కూడా అధికారం ఉంది, ఇప్పుడు అధికారం వచ్చింది. అయితే ఆయన ఏదో గవర్నర్ అయ్యారు, పెద్ద పదవి కాబట్టి, గౌరవమైన పదవి కాబట్టి గవర్నర్ చెప్పిన తర్వాత చేయకపోతే బాగోదని అనుకున్నారేమో కలెక్టర్ గారు, అధికారులు. కాబట్టి ఆ రకమైన ఆలోచన కనబడుతుంది. కానీ కలెక్టర్ గారికి మేము చెప్పదలుచుకున్నాం, అధికారులకు చెప్పదలుచుకున్నాం, పద్ధతి చేయండి. ఇప్పటికైనా ఆ భూమి ఏదైతే రైతు బజార్ భూమి ఉందో అది ప్రజలకే దక్కాలి. ఎవరు దాని మీద అమ్మకాలు చేయబట్టి ఇప్పటికే చేతులు మారినట్టు వస్తుంది. దీని మీద మొత్తం పూర్వపరాలు తీసి ప్రజలు సమీకరించి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాజ్యాపులావ్ వద్ద భోగాపురం పోలీసులు మరియు ఈగల్ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు విజయనగరం నుండి 3 కార్లలో వస్తున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 47 ప్యాకెట్లో గల 120 కేజీల గంజాయిని, 9 సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లుగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, భోగాపురం పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో రాజ్యాపులావ్ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టగా విజయనగరం నుండి 3 కార్లలో వస్తున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 47 ప్యాకెట్లో గల 120 కిలోల గంజాయి, 9 సెల్ ఫోన్లు, OD05H8352 నెంబర్ గల ఆల్టో కారు, OR15M7782 నెంబర్ గల శాంత్రో కారు, UP24BL0902 నెంబర్ గల షిఫ్ట్ కారును సీజ్ చేశామని జిల్లా ఎస్పీ తెలియజేశారు. పట్టుబడి నిందితులు A1 ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా లాంతాపూర్ బ్లాక్ బల్లేల్ గ్రామానికి చెందిన కొర్రా కిరణ్ 21 సంవత్సరాలు, A2 ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా లాంతాపూర్ నుంచి నిందితులు గంజాయిని ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు రవాణా చేయాలనే ఉద్దేశంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన గంజాయి వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని జిల్లా ఎస్పీ తెలియజేశారు. A9
అజిత దడక అలియస్ ఓజీ అలియస్ మహేష్ దడక అనే నిందితుడు పరారయ్యారని అతన్ని త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిందితులకు ఒడిశాలో గంజాయి వ్యాపారులతో ఉన్న పరిచయాలతో గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేసి ట్రైన్లో, కారులో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తరలించేందుకు ప్రణాళిక రూపొందించినట్లుగా తెలియజేశారు. ఈ క్రమంలో గంజాయిని కారులో విజయనగరం మీదుగా విశాఖపట్నం తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుబడ్డారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వీరిపై ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్, ఫిట్, NDPS చట్టం ప్రకారం దర్యాప్తు చేస్తామని, PD యాక్ట్ కూడా ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి గంజాయిని సీజ్ చేయడంలో క్రియాశీలకంగా పనిచేసిన భోగాపురం సిఐ దుర్గాప్రసాద్, ఈగిల్ సిఐ టెంకా కళ్యాణి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. అదేవిధంగా విజయనగరం డిస్ట్రిక్ట్ పోలీస్ టీం కలిసి రాజ్పులావా జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది. సో ఒడిశా సైడ్ నుంచి పెద్ద క్వాంటిటీలో గాంజా వస్తుందని ఇన్ఫర్మేషన్తో అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తే 3 బండ్లు మనకి అక్కడ పట్టుబడ్డాయి. ఒకటి సెంట్రో కారు, ఒకటి స్విఫ్ట్ కార్, ఒకటి అల్టో కారు. సో ఈ 3 బండ్లలో మనకి 120 kg గాంజా 47 ప్యాకెట్స్లో మనకి సీజ్ అయింది. దాంతోపాటు 3 కార్స్లో 9 మెంబర్స్ అక్యూజ్డ్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాంట్లో మనం పట్టుకునేటప్పుడు ఒకడు పారిపోయాడు. 8 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. 8 మందిలో 2 ఒడిశా, కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి ఉన్నారు. వాళ్ళు ఈ గాంజా సప్లై చేస్తున్నారు. 2 ఢిల్లీ వాళ్ళు ఎవరైతే ఒడిశాకి వచ్చి ఈ గాంజా కొని ఢిల్లీకి తీసుకెళ్ళడానికి ఇది ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4 ఎవరైతే మనకి దొరికారో దాంట్లో 4 యూపీ వాళ్ళు కూడా ఒడిశాకి వచ్చి యూపీలో గాంజా తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి 8 మంది మనకి అరెస్ట్ అయ్యారు. ఇంకొకడు కూడా ఒడిశా అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి 9 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉంది. ఎవరైతే ఢిల్లీ నుంచి అండ్ యూపీ నుంచి ఎవరైతే వచ్చారో ఈ గాంజా తీసుకెళ్ళడానికి, ట్రాన్స్పోర్ట్ చేసేదానికి వాళ్ళ ప్లాన్ ఉంది. ఇది సక్సెస్ఫుల్గా ఈగల్ టీమ్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ కలిసికట్టుగా మంచి ఆపరేషన్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లా DCCBలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు చేస్తామని DCCB చైర్మన్ కిమిడి నాగార్జున స్పష్టం చేశారు. వాజీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ DCCBని గత కొన్నాళ్ళుగా ఒక కుటుంబం చేతిలో పాలన జరిగిందని తెలియజేశారు. దీంతో తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రతిపాదనలతో రికార్డులు తారుమారు చేసి బ్యాంకులో ఆర్థిక లావాదేవీలు లేకుండా అర్హులైన రైతులకు అన్యాయం చేశారన్నారు. అందుకే ఇప్పటికే బ్యాంకులో రుణాలు తీసుకున్న వారి జాబితాను పరిశీలిస్తున్నామని, వీటిని ఆడిట్ చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మరి చిన్న రైతులు, సన్నకారు రైతులు వీళ్ళందరూ కూడా మరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కట్టలేకపోవచ్చు. కానీ కొన్ని మండలాల్లో కొంతమంది వ్యక్తులు అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని మరి వాటిని కట్టట్లేదనేది కూడా మా దృష్టికి వచ్చింది. ఎందుకంటే చిన్న రైతు తీసుకుంటే 1 లక్ష 2 లక్షలో, లేదా చిరు వ్యాపారాలు తీసుకుంటే 20-30 వేలు కూడా తీసుకుని వాళ్ళ వ్యాపారం పాపం నడుపుకుంటారు. కొంతమంది వ్యక్తులే 3-4 కోట్లు తీసుకుని వాటిని కనుక కట్టకపోతే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడేది ఉంది. ఒక 4 కోట్లను కనుక రిటర్న్ చేశారంటే దాని ద్వారా 400 రైతులను మనం ఆదుకోవచ్చు. కాబట్టి వీటన్నిటినీ కూడా ఇంకా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాము. ప్యాక్స్ అన్నీ కూడా అంటే PACSలు అన్నీ కూడా కంప్యూటరీకరణ అవుతూ ఉంది. ఈ కంప్యూటరీకరణ అయిపోయింది కూడా. వీటికి ఒక ఆడిటర్ కూడా వచ్చి ఆడిట్ రిపోర్ట్ అనేది ఫైనల్గా ఇస్తారు. వీటి ద్వారా మనకి తేలేది ఏంటి అంటే
రికార్డు పుస్తకాల్లో ఉన్నవన్నీ కూడా కంప్యూటర్లోకి ఎక్కాలి. కంప్యూటర్లోకి ఎక్కిన తర్వాత మనం దాని మీద ఆడిట్ చేస్తాం. ఆడిట్ చేసిన తర్వాత అవన్నీ సరిపోయాయా లేదా అనేది మొదటి విషయంగా చూస్తాం. రెండోది, ఈ పుస్తకాల్లోంచి ఏ లావాదేవీలు కంప్యూటర్లోకి ఎక్కలేదని కూడా చూస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడైతే అక్రమాలు జరిగాయో వాటన్నిటినీ కూడా బయటకు తీసి వాటి మీద తగు చర్యలు, లీగల్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. కనకదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ఆటో వర్కర్ల సమస్యలపై చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిఐటియు జిల్లా కార్యదర్శి సురేష్ అన్నారు. కోట జంక్షన్ వద్ద శ్రీ కనకదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్కి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ఇవ్వాలన్నారు. ఓవర్లోడ్ పేరుతో ఆటో డ్రైవర్లకు అక్రమంగా జరిమానా విధిస్తున్నారని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వేదాంత ఫిట్నెస్ సెంటర్ను విజయనగరం జిల్లా కేంద్రానికి మార్చాలని కోరుతున్నారు. ప్రజలందరికీ ఏ సమయంలో ఏ అర్ధరాత్రైనా సరే ఆపదొస్తే మొట్టమొదటి ఫోన్ చేసేది ఆటో డ్రైవర్కి. అటువంటి ఆటో డ్రైవర్ల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం గురి చేస్తూ ఉన్నాయి. వెంటనే ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పేసి ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ నెల 28వ తేదీన సోమవారం నాడు కలెక్టరేట్ దగ్గర ఆందోళన జరుగుతూ ఉంది. ఈ ఆందోళనలో జిల్లాలో ఉన్నటువంటి డ్రైవర్లందరూ పాల్గొని విజయం చేయాలని చెప్పేసి మొదటగా పిలిపిస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు ఆటో డ్రైవర్లు బ్రేక్ చేయాలన్నా, రెన్యువల్ చేయాలన్నా, పొల్యూషన్ చేసుకోవాలన్నా సరే ఈ వేదాంత ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత 750 రూపాయలు చలాన్ తీసిన తర్వాత ఆ డ్రైవర్కి ఎప్పుడు మళ్ళీ ఆటో బయటకు వస్తుందో సమాధానం చెప్పే నాదుడే లేడు. భాష సమస్య అవుతుంది, అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సౌకర్యాలు లేవు. కాబట్టి గత మాదిరి ఆర్టీఓ ఆఫీస్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పడి ఈ బ్రేక్ కానీ రెన్యువల్ కానీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్ అని చెప్పేసి మహిళలకి ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈ పథకం అమలు చేయడం అనేది మంచిదే, కానీ ఆటో డ్రైవర్లకి వాహన మిత్రాలు ఎప్పుడు అమలు చేస్తారు అని చెప్పేసి వెంటనే చెప్పాలని చెప్పేసి ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు నో పార్కింగ్, ఓవర్లోడింగ్ అని చెప్పేసి విపరీతమైన ఫైన్లు వేస్తూ ఉన్నారు. ఈ ఫైన్ల వలన రోజుల్లో సర్వీస్ చేస్తే వచ్చిన 1000 రూపాయలు కూడా ఈరోజు ఆ ఫైన్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వెంటనే ఈ జరిమానాలు, పెనాల్టీలను రద్దు చేయాలని చెప్పేసి, పెట్టి కేసుల్ని రద్దు చేయాలని చెప్పేసి, మొత్తం కార్మికులు ఆదుకోవడం కోసం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి తదితర డిమాండ్లతో ఈ ఆందోళన జరుగుతుంది. కాబట్టి ఈ ఆందోళనలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మీడియా ద్వారా ఆటో డ్రైవర్లకి, మ్యాచ్ స్టాప్ డ్రైవర్లకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నగరంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈరోజు అండర్ 17 బాలురు బాలికలు, అండర్ 15 బాలురు బాలికల విభాగాల్లో 125 మంది క్రీడాకారులు బ్యాడ్మింటన్లో పాల్గొని వారి ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కుసుమ్ బచ్చన్ వాజీ న్యూస్తో మాట్లాడుతూ అండర్ 15లో ఎంపికైన క్రీడాకారులు నెల్లూరులో ఆగస్టు 21 నుంచి 24వ తేదీ వరకు జరగబోయే రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు పంపించడం జరుగుతుందని తెలియజేశారు. అండర్ 17లోని ఎంపికైన క్రీడాకారులను అనంతపూర్ జిల్లాలో అక్టోబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరగబోయే రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. నిన్న ప్రారంభమైన ఈ పోటీలు రేపటితో ముగుస్తాయని ఆయన చెప్పారు. పోటీలకు వచ్చిన వారందరికీ భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క ఛాంపియన్షిప్ 23వ తారీఖున మెన్ అండ్ ఉమెన్ అండర్ 19 యొక్క బాలబాలికల తాలూకా సింగిల్సు, డబల్సు టోర్నమెంట్ నిర్వహించి టీములు ఎంపిక చేయడం జరిగింది. ఆ యొక్క టీములు, మెన్ అండ్ ఉమెన్ యొక్క టీములు 28 ఈ నెల 28వ తారీఖున తిరుపతిలో జరగవలసినటువంటి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో విజయనగరం జిల్లా తరఫున పాల్గొనడానికి సిద్ధంగా వెళ్తున్నారు. అదేవిధంగా నిన్న సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులు అండర్ 19 కేటగిరీలో బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ, సింగిల్సు, డబుల్సు, మిక్స్డ్ డబుల్సు మొత్తం సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులంతా కూడా విశాఖపట్నంలో ఆగస్టు 5వ తారీఖు నుంచి జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి అండర్ 19 ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో విజయనగరం జిల్లా తరఫున పార్టిసిపేట్ చేస్తున్నారు. వచ్చినటువంటి క్రీడాకారులకంతా కూడా మధ్యాహ్నం భోజన వసతిని కల్పించడం జరిగింది.
వారికి చక్కగా వచ్చినటువంటి పేరెంట్స్కి కోచ్ మేనేజర్లకి అందరికి కూడా మధ్యాహ్న భోజన వసతి కల్పించడం జరిగింది. మరి ఈ రోజున అండర్ 17 కేటగిరీ, అండర్ 15 కేటగిరీ యొక్క బాలబాలికల సింగిల్స్, డబుల్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. ఈ టోర్నమెంట్లో నిర్వహణ ఛాంపియన్షిప్పే కాకుండా గెలిచిన క్రీడాకారుల్లో రాష్ట్ర స్థాయికి వెళ్లేందుకు క్రీడాకారుల ఎంపిక కూడా జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం 8 గంటల నుంచి, అంటే 25వ తారీఖు 8 గంటల నుంచి అండర్ 13 కేటగిరీ, అండర్ 11 కేటగిరీ బాయ్స్, గర్ల్స్, సింగిల్స్, డబుల్స్ యొక్క ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది. మరి మేము నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఛాంపియన్షిప్లోనూ సెలక్షన్స్లోనూ ఏ రోజుకు ఆ రోజున క్రీడాకారుల వసతి కోసం వాళ్ళ యొక్క సౌకర్యార్థం ఏ రోజు జరిగినటువంటి ఛాంపియన్షిప్ యొక్క ప్రైజులు ఆ రోజునే మేము బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు సినిమా థియేటర్ వద్ద సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని హిమగిరి థియేటర్లో సందడి వాతావరణం నెలకొంది. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ నటించిన సినిమా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిగా వచ్చిన చిత్రం కావడంతో సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా వాజ్ న్యూస్తో పవన్ అభిమానులు, ప్రేక్షకులు మాట్లాడారు. సినిమా చాలా బాగుందని, పవన్ కళ్యాణ్ నటన అద్భుతమని పేర్కొన్నారు. హరిహర వీరముల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన నటన చేశారని తెలియజేశారు. మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్స్ చాలా సూపర్ హిట్. ఆయన పెట్టిన ఎఫెక్ట్స్ కి 100% సూపర్ హిట్ చేస్తాం. సెకండ్ హాఫ్ మాత్రం పీక్స్, లాస్ట్ మినిట్స్ మాత్రం షూట్ చేశారు. అది మాత్రం ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్. ఓకే, కోసం పోరాడేటప్పుడు అన్యాయం జరిగే ప్రజలందరికీ తాట తీసేది మొదటి పవన్ కళ్యాణ్. అదే ఈ స్టోరీ. కోగునూరు డైమండ్ దొంగలించే ప్రక్రియ ఈ సినిమా అనేది మనం రూపొందిస్తాం. ఓకే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు సూపర్ 6 పేరిట ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత హామీలు మర్చారని నెల్లిమర్ నియోజకవర్గం వైకాపా మాజీ ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడు విమర్శించారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనే నినాదంతో గ్రామాల్లో విస్తృతంగా కరపత్రాల ద్వారా ప్రచారం గావించారు. గ్రామాల్లో వైకాపా నాయకులు ప్రచారానికి వెళ్ళేటప్పుడు వైకాపా నాయకులకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం తీరుపై గ్రామాల్లో వైకాపా కార్యకర్తలు చురుగ్గా పాల్గొని ప్రజలకు వివరించి చైతన్యవంతులు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ నాయుడు, పతివాడ కృష్ణవేణి, రేగాన శ్రీనివాసరావు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు మాటలైతే నమ్మరని చెప్పని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ తోడు తెచ్చుకున్నారు. ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిపి ఇలా ఫోటోలు వేసి ఒక నోట్ రాశారు. మీకు ఇలాంటి కాగితం ఇచ్చారు ఇంటింటికి. ఏమనంటే జగన్ ఇవాళ చంద్రబాబు నాయుడు మాటలైతే నమ్మరని చెప్పని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ తోడు తెచ్చుకున్నారు. ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిపి ఇలా ఫోటోలు వేసి ఒక నోట్ రాశారు. మీకు ఇలాంటి కాగితం ఇచ్చారు ఇంటింటికి. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ కొనసాగించి కొత్తగా సూపర్ 6 ఇస్తాం. ఆ సూపర్ 6 నుంచి మేలైంది నీ ఇంట్లో నీ కొడుకో కూతురో డిగ్రీ చదివి ఉద్యోగం చేయకపోతే వీళ్ళకి 3,000, వాళ్ళకి 3,000 ఇస్తామన్నారు. 6,000. అలాగే తల్లికి 100 అమ్మ కూడా తీసి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఎంతమంది పిల్లల బడి పంపిస్తే 15,000 ఇస్తామన్నారు. వచ్చే ఉంటాయి అన్ని. మీరు అందుకే మాట్లాడలేదు. అయితే అలాగే ఒకవేళ కొత్తగా పెళ్ళయి ఆ పిల్లకి ఆడపిల్ల పుడితే, 2 ఆడపిల్లలు పుడితే 3,000, 1 ఆడపిల్ల పుడితే 1,500 ఇస్తామన్నారు. అలాగే వ్యవసాయం డబ్బులు పెట్టుబడికి ఇప్పుడు అలాగే తొలకరించింది. విత్తనాలు వేసారు అన్ని గ్రామాల్లోనే, ఊరెత్తనాలు. నిన్న పోడీసి విత్తనాలు కొన్నారు. దానికి 20,000 రూపాయలు పెట్టుబడి ఇస్తామన్నారు. రైతు భరోసా వాళ్ళకి అందిందా డబ్బులు? అలానే ఆడవాళ్ళకి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఉంగిపోయింది తల్లి. నేను ముసలోడే ఉన్నాను, 1 సిలిండర్ మాకు ఖర్చైనా 2 సిలిండర్ బయటకు ఎమ్మి వచ్చాను. అది లేదు. ఉచితంగా బస్సు మీరు గుణపూర్పేట జంక్షన్లో ఎక్కిపోతే మీరు బెజవాడ వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా ఉత్తినే బస్సు ఎక్కించి ఇచ్చేస్తుంది. మీకు
మీరు ఏదైనా సరే తినడానికి క్యారేజ్ కట్టించి కూడా చాలన్నారు. బస్సు వచ్చిననే అది లేదు. ఎస్కోట మండల కేంద్రంలో గల ఎండిఓ కార్యాలయంలో ఎమ్మెల్సీ రఘురాజు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొడ్డవర జిందాల్ భూబాధితులు గత కొన్ని రోజులుగా తమకు న్యాయం చేయాలని చేస్తున్న పోరాటం తెలిసిందే. అయితే స్థానిక ఎమ్మెల్సీ రఘురాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిందాల్ భూబాధిత రైతుల తరపున మేము పోరాటం చేస్తూ ఇదే విషయంపై కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం నుంచి కూడా రైతులకు అనుకూలంగా ఉందని, అయితే ఇంతవరకు జిందాల్ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేదని పేర్కొన్నారు. రైతులు తమ భూముల్లో పండించుకున్న పంటలను, టేకు చెట్లను, చెరుకు తోటలను జేసీబీలతో తొలగిస్తున్నారని, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఎప్పటికైనా జిందాల్ యాజమాన్యం వారు కోర్టు తీర్పు వచ్చే వరకు పనులు ఆపాలని ఎమ్మెల్సీ మీడియా ముఖంగా కోరుతున్నారు. అన్యాయం జరిగింది, అది న్యాయం చేయాలి. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ పెడతారు, ఏం కడతారు, అది కంపెనీలు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే స్పెషల్ డెప్యూటీ కలెక్టర్తో కూడా నేను చాలాసేపు డిస్కస్ చేశాను. ఆయన కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నిజమైన ఇష్యూస్ ఒకటి తెలుస్తున్నాయి అని ఆయన కూడా మాట్లాడడం. అలాగే ఇంకొకటి కలెక్టర్ గారిని మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తాను. అక్కడ ఒక పక్క కోర్టులో కేసు ఉంది, ఒక పక్క జిల్లాలో మాట్లాడకుండా మొత్తం చెట్లన్నీ తీసుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు కొంతగా చాలా మటుకు జీడి చెట్లు, టేక్ చెట్లు ఉన్నాయి, అన్నీ కూడా చాలా మటుకు చింత చెట్లు ఇవన్నీ ఉన్నాయి, 30, 40, 50 సంవత్సరాలు ఉన్నాయి, తీసేశారు. ఒకవేళ రేపు ఇక్కడ రిజాల్వ్ అయిపోతే పర్వాలేదు, రిజాల్వ్ అవ్వకుండా కోర్టు నుంచి ఏదైనా ఒక ఆర్డర్ వస్తుంది, మళ్ళీ చెట్లు నాటగలం, తోటలు పెంచగలం. గౌరవ కలెక్టర్ గారిని, అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే జిల్లా కంపెనీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ వాదన మీది, మా వాదన మాది. రేపు కానీ మాకు కానీ పాజిటివ్గా కోర్టు నుంచి వస్తే చెట్లు పరిస్థితి ఏం చేయగలుగుతాం. కాబట్టి ఈ కోర్టు ఇష్యూ కానీ రిజాల్వ్ అయ్యేదాకా, కోర్టులో ఏదో డెసిషన్ వచ్చేదాకా కానీ, లేదా పెద్దలు కూర్చోబెట్టి రిజాల్వ్ చేసినంత వరకు కానీ అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా ఆపితే అందరికీ కూడా మంచిది. కూడా చెరుకు తోటలు, అరటి తోటల మీద కూడా ఎక్కువైన పరిస్థితి ఉంది కాబట్టి అది కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. జిల్లాలో పీఎం జన్మాన్ కింద చేపడుతున్న గృహ నిర్మాణాలు మరింత వేగవంతం కావాలని, నెలాఖరులోగా భద్రగిరి సిఎస్సి సిద్ధం చేయాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సంబంధించిన అధికారులకు ఆదేశించారు. గురువారం నాడు గుమలేశంపురం, కురుపాం మండలాల్లో పీఎం జన్మాన్లో మంజూరైన గృహ నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం జన్మాన్ కింద 5,000 వరకు గృహాలు మంజూరు కాగా వాటిలో 1,600 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని, 130 వరకు గృహాలు పూర్తయినట్లు ఆయన చెప్పారు. మిగిలిన అన్ని గృహాలు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి కావాల్సి ఉందని, అందులో భాగంగా క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు పర్యటనకు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పథకం కింద ఒక్కో ఇంటికి 2,39,000 వరకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇంటికి అవసరమైన అన్ని పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు కలెక్టర్ వివరించారు. అనంతరం భద్రగిరి సిఎస్సి పురోగతిని పరిశీలించిన ఆయన ఈ నెలాఖరులోగా భవన నిర్మాణం పూర్తి చేసి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు, గుత్తేదారులకు ఆదేశించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్ వంటివి ఉన్నాయని, ఇటువంటి తరుణంలో పాత భవనంలో బెడ్స్ సరిపోవని, కావున ప్రాముఖ్యతను గుర్తించి త్వరగా కొత్త సిఎస్సి భవనం అందించాలని ఆయన తెలియజేశారు. అలాగే సాలూరులోని ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తయినందున అక్కడి సిబ్బంది సహకారంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. తదుపరి కన్నయ్యగూడలో అంగన్వాడీ కేంద్రాన్ని, మండల పరిషత్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అంగన్వాడీ మరమ్మతులకు, పాఠశాల అదనపు తరగతి గది నిర్మాణానికి, నిర్వహణ కొరకు నిధులను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. మనకి ఇంచుమించుగా 5,000 దాకా ఇల్లులు మంజూరైతే అందులో 1,600 దాకా వివిధ స్టేజెస్లో ఉన్నాయి. ఒక 130 వరకే కంప్లీషన్ అయినాయి. సో మిగతావన్నీ కూడా వేగంగా మనం ఈ నెలాఖరు అంటే మేబీ డిసెంబర్ ఎండింగ్ లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. సో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి రావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే 2,30,000 దాకా మనకి 39,000 దాకా మనకు ఒక్కొక్క హౌస్కి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంట్లో టాయిలెట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో దీంట్లో ఫీల్డ్ లెవెల్ అబ్జర్వ్ చేస్తే ఇవాళ కొంతమందికి ఏదైనా పెయింటింగ్, చిన్న ఫ్లోర్ ఏదైనా పాడైనా అవి చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తే మనం వాటిని కూడా ఏదైనా నిధుల్లోంచి, డిఎంఎఫ్ నుంచి కానీ ఏదైనా నిధుల నుంచి మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన భద్రగిరి సిఎస్సి ఎప్పటి
భోగాపురం మండలం సౌరవెల్లి సచివాలయ సిబ్బంది బదిలీపై వేరే చోటుకు వెళ్లడంతో ఆ సిబ్బందిని ఈరోజు సౌరవెల్లి సర్పంచ్ ఉప్పాడ విజయభాస్కర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. గ్రామ సచివాలయంలో గత 5 సంవత్సరాలుగా సిబ్బంది ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ సచివాలయంలో పనిచేసే సిబ్బందిని సాల్వులతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. బదిలీపై వెళ్లిన సిబ్బంది మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తాతయ్యలు, మాజీ వైస్ సర్పంచ్ పూసర్ల వెంకటరమణ, కొచ్చెర్ల సత్యనారాయణ, అంగన్వాడీ వర్కర్లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఇక ఈనాటి వాద్యవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 26న గోవా గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గెహ్లోట్ ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకారానికి తరలివెళ్లిన అశోక్ గెహ్లోట్ అభిమానులు, టీడీపీ నాయకులు. ఎనిమిది మంది వ్యక్తుల నుండి 120 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్న భోగాపురం పోలీసులు. మీడియా ముందు నిందితుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ వక్కూల్ జిందాల్. పీఎం జన్మాన్ గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి. పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.